సత్యసంధతతో వ్యవహరించే విశ్వసనీయుడైన వ్యాపారి ప్రళయ దినాన ప్రవక్తలు, సిద్దికులు, షహీదుల సహచర్యంలో ఉంటాడు. ప్రళయ దినాన వ్యాపారులు దుష్టులు, దురాచారుల స్థితిలో నిలబెట్టబడతారు. తమ వ్యాపారంలో దైవభీతితో మెలిగిన వారు రుజువర్తనులు, సత్యసంధులు తప్ప వీళ్ళు తప్ప. సరుకును అమ్మడానికి మాటి మాటికి ఒట్టు పెట్టుకోవడం మానండి. నిజమండి, ఇది ఒట్టండి, ఇది మంచిదండి, ఇది ఒట్టండి అని అది వృద్ధిపరిచేదిగా కనిపించినా చివరికి నష్టపరుస్తుంది, శుభాన్ని దూరం చేస్తుంది. దాంట్లో శుభం అనేది ఉండదు. ఒకరి సొత్తు దాని యజమాని సంతోషంగా ఇస్తేనే తప్ప మరొకరు తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. ఏదైనా వస్తువైనా, భూమి అయినా, పేపర్ అయినా, పెన్ అయినా, రబ్బర్ అయినా, చిన్న చీపురు పుల్లైనా సరే, అది ఏదైనా కానీ ఎవరిదైతే ఆ వస్తువు ఉందో వారంతటగా వారు దాని యొక్క యజమాని సంతోషంగా ఇస్తేనే తప్ప మరొకరు అటువంటి వస్తువును మీరు తీసుకోకండి. అలా గనక తీసుకుంటే అది ధర్మసమ్మతం కాదు. ధర్మసమ్మతం కాదు అంటే దానివల్ల మనకి శుభం ఉండదు, నష్టాల పాలవుతాం, ఇబ్బందుల్లో ఇరుక్కుంటాం, మనశ్శాంతి ఉండదు. మన యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు దేవుడి వద్ద స్వీకరించబడాలి అంటే మన యొక్క సంపద, మన యొక్క వస్తువులు కూడా ధర్మబద్ధంగా ఉండాలి. హలాల్ సంపాదన ఉండాలి, మరి నిజాయితీగా ఉండాలి. అక్రమం, మోసం, అన్యాయం అనేది ఉండకూడదు. నరకం నుంచి రక్షించబడాలి, మన పాపాలు క్షమించబడాలి, స్వర్గంలోకి వెళ్ళాలి. స్వర్గంలోకి అత్యుత్తమ స్థానాలకు వెళ్ళాలి అంటే ధర్మసమ్మతంగా ఉండే పనులు చేయాలి. వేరొకరి సొత్తుని దాని యొక్క యజమాని సంతోషంగా ఇస్తేనే తప్ప మరొకరు తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అంటే ఈ యొక్క హదీస్ ద్వారా అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, దొంగతనాలు చేసి, కుట్రలు, క్రైమ్స్, నేరాలు, ఘోరాలు చేసి అలా సంపాదించే సొమ్ము ఎంత పాపాల సొమ్మో, అది ఎంత నరకానికి తీసుకెళ్లే సొమ్మో, స్వర్గానికి వెళ్ళకుండా మనల్ని ఎలా ఆపుతుందో, మరి అది ఎందుకు ధర్మసమ్మతం కాదో ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి నిన్ను విశ్వసనీయునిగా భావించి తన సొత్తును నీ వద్ద భద్రపరచుకుంటే అతని సొత్తు అతనికి జాగ్రత్తగా తిరిగి అప్పజెప్పు. దీనినే అమానత్ అని అంటారు.